రైట్. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా స్థానిక సంస్థల ఎలక్షన్లకు కసరత్తు చేస్తూ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఒక 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి చూసినాం. మాట్లాడదాం. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఏరియాస్లో ఉన్నాం. ఎట్లా ఉన్నదన్న ఇక్కడ మన లోకల్లో ఏమనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉన్నది? వచ్చి ఇప్పుడు ఒక సంవత్సరాన్నర రైతా ఉన్నది. దాదాపుగా సంక్షేమ పథకాలు అన్నీ అమలైనట్టేనా? ఏం చెప్తారు అసలు దీని గురించి? దాదాపు కాంగ్రెస్ పార్టీ పాలనకు వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలను ఇంటింటికి దాదాపు కరపత్రాలు వంచి అందులో ఒక్క పథకం కూడా అమలు కాలేదు. అప్పుడు ఆ మహిళలకు 2500 ఇస్తానని ఇవ్వలేదు. దాదాపు ముఖ్యమంత్రి గారు 2000కు 4000 ఇస్తానని వేలు చూపి కూడా ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చిన 2000 అవి నెల తర్వాత వస్తున్నాయి తప్ప 4000 రావట్లేదు. ఇటు రైతు బంధు 15,000 ఇస్తా అని గొప్పల వాళ్ళకి దాన్ని కుదించి 6,000 ఇస్తున్నాడు. అవి కూడా అందరికీ రావడం లేదు. అంటే ఇప్పుడు ఈ రైతు బంధు విషయానికి వస్తే నిన్న రీసెంట్గా ఒక 2 రోజుల కింద పడ్డాయి మొత్తం, ఇక ఎన్ని ఎకరాలకున్నా మొత్తం ఒకేసారి వేసినామని చెప్పి చెప్తుంది ప్రభుత్వం. నిజంగానే పడ్డాయా? అందరికీ పడలేదు. దాదాపు 20 గుంటలలో కూడా పడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా అందరికి పడని గొప్పలు చెప్పడే తప్ప ఎకరం వాళ్ళకి వాళ్ళే 20 గుంటలకు వాళ్ళే 3 ఎకరాల వరకు వేసిందని నిన్నటి వరకు చెప్పిండు. కానీ ఇప్పటికీ ఎకరం వాళ్ళకి పడని వాళ్ళు కూడా ఉన్నారు. ఆధారాలతో సహా చూపించమన్నా మేము చూపిస్తాం. ప్రభుత్వం తప్పు చెప్తుందంటారా? తప్పు, అన్ని అబద్ధాలు చెప్పుడే తప్ప నిజాలు అనేది ఒకటి లేదు. దాదాపు ఎన్నో గొప్పలు పలుకుతుండ్రు. ఇటు కాళేశ్వరం కూలింది అని అంటే మన సొంత ఇల్లు కట్టుకున్న క్రాకులు ఇస్తాయి. దాదాపు 85 పిల్లర్ల 2 పిల్లర్లు క్రాక్ ఇస్తే ఆ నెపంతో కేసీఆర్ మీద కోపంతో నీళ్లు నిల్వని ఉండకుండా వెళ్ళగొట్టి కూడా రైతులను ఇబ్బంది పెడుతుండ్రు. కరెంటు ఉచిత కరెంట్ అంటుండు. దాదాపు ఒక 10 సార్లు పోతుంది, రోజుకు ఒక 10 సార్లు పోతుంది. రాత్రి 11 గంటల వరకు కరెంట్ ఇస్తలేరు. పొద్దున సాయంత్రం 5 గంటలకు పోయింది అంటే 11 గంటల దాకా 24 గంటల కరెంటు కూడా రావడం లేదు. జరుగుతుంది. నేను అనుభవంతో చెప్తున్నా. రైతులకు కూడా అప్పుడు ఎన్నో గొప్పలు చెప్పి 1 కిలో కట్ చేయకుండా మేము తీసుకుంటామని ఎకరా క్వింటాలకు 5 కిలోల కటు ఒక బస్తాకు 2 కిలోలు వేస్తూ ప్లస్ ఏ గ్రేడ్ ఇచ్చే 2320 ఏ గ్రేడ్ను 2300 రైతుకి ఇచ్చిండు. దానిపై రైతులు ఎన్ని చేసినా ఎవరు పట్టించుకోకుండా మీ ఇష్టమున చేసుకోమని మాట్లాడుతున్నారు తప్ప ఎలాంటి అమలు కాలేదు. అంటే ఒక పక్క ఈ రైతులను ముందలికి తీసుకుపోయే విషయం వల్ల కాంగ్రెస్ ముందలుంది. ఎప్పుడైనా అప్పుడుంది ఇప్పుడుంది అని చెప్పి ఇందిరమ్మ రాజ్యంలో కావచ్చు, ఇప్పుడు రేవంత్ రాజ్యంలో కూడా కాంగ్రెస్ రైతుల పక్షాన్నే ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అయితే గత 45 ఏళ్ళు కాంగ్రెస్ పాలించి రైతుకి ఏనాడు రూపాయి కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఒక రైతుకు ఎకరాన 5,000 ఇస్తుండు. తర్వాత చనిపోతే గుంట ఉన్న వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. 45 ఏళ్ళు పాలించి ఎలాంటి ఒక ఆడబిడ్డకు చీర ఇవ్వలేదు, కట్నం ఇవ్వలేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1,00,000 రూపాయల కట్నం ఆడబిడ్డకి ఇచ్చింది. బతుకమ్మ 50 రూపాయల చీర కట్టుకుందామంటే లేని స్థితిలో ఉన్నలని గుర్తించి ఏదో కొత్త చీరలు ఇవ్వడం జరిగింది బతుకమ్మను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 45 ఏళ్ళు పాలించి ఏమి ఇచ్చింది ఒక్కసారి వాళ్ళు అర్థం చేసుకోమనండి. ఇప్పుడు పాత రోజులు తెచ్చినా అని చెప్పిండు, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, కంచెలు బద్దలు కొట్టినామని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ కంచెలు అక్కడ ఏదో బిందెలు ఉన్నాయి, మేము కొంటపోయి ఏదో తిందామని కంచెలు బద్దలు కొట్టిండు. కానీ ప్రజాపాలన పెట్టి కనీసం ప్రజలకు చోటు కూడా ఇవ్వడం లేదు. ప్రజాపాలన కానీ పోతే మనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చాలా ప్రజలను ఇబ్బందులు. మంత్రులు కావచ్చు, అధికారులు, మంత్రులు మనకు అక్కడికి పోతే మనకు గెలిచిన నుండి ఇప్పటికీ ఎమ్మెల్యేలే మన గ్రామాలకు రాని పరిస్థితి ఉన్నది. వస్తలేరు. మా గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు. ఆనాడు కేసీఆర్ చేసి మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఉన్నది తప్ప ఇప్పటికీ గ్రామాలలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసిన ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు? ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు సర్పంచులు లేరు. ఈ సర్పంచులు చేయవలసినటువంటి పనులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు అసలు నిజంగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయా? ఇప్పటికి కూడా ఇంకా జాప్యం జరుగుతూ ఉన్నది స్థానిక సంస్థల ఎలక్షన్స్లో. ఇప్పుడు మళ్ళీ బీసీలు అందరూ కలిసి మాకు 42% రిజర్వేషన్ ఇస్తలేరు అని చెప్పి మళ్ళీ రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మా 42% రిజర్వేషన్ తర్వాతనే ఎలక్షన్లు పెట్టామంటా ఉన్నారు. ఎట్లా ఉన్నది అసలు సర్పంచ్ లేని ఊర్ల పరిస్థితి ఏంది? సర్పంచ్ లేని ఊళ్ళే ప్రతి ఊళ్ళే ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నాలీలు చేద్దామన్నా ఏమంటున్నారు అంటే సెక్రటరీలు ఏది స్పెషల్ ఆఫీసర్ పాలన జరిగి డబ్బులు పెట్టడం మా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు తప్ప ఎలాంటి శుభ్రపరిచే పరిస్థితి లేదు. దాదాపు 6 నెలల లోపు పెట్టే స్థానిక సంస్థలు 1.5-18 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఎలక్షన్ జరగకుండా జాప్యం చేసి గ్రామాలన్నీ కుంటుపడిపోతున్నాయి.
అంటే కొన్ని రోజులేమో మన వర్గీకరణ అంశం మీద కొన్ని రోజులు వాయిదా వేసిర్రు ఎలక్షన్స్ విషయంలో. ఇప్పుడు 42% రిజర్వేషన్ కులగణన చేపడుతున్నాం అని చెప్పి దాన్ని కొన్ని రోజులు వాయిదా వేసిర్రు. మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటున్నా కూడా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఇవ్వాలంటారు. మీరేమంటున్నారు? నిజంగా ఎలక్షన్లు పెట్టాలంటారా వద్దంటారా? ఎలక్షన్ పెడితే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది, పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ పెట్టలేక గవర్నమెంట్ నత్తనడకగా సాగదీస్తుందే తప్ప పెట్టడానికి ముందుకు రావడం లేదు. ఇక గవర్నమెంట్కి ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఉన్నట్టుండి వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఇచ్చే పథకాలు ఎలాంటి పథకాలు ఇవ్వలేదు. మరి మాకు ఓట్లు పడతాయో లేదో దురుద్దేశంతోనే పెడతలేరు తప్ప మేము ఇచ్చే 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, ఎలాంటి హామీలు అమలు చేయలేదు. చేసే హామీలు అమలు కూడా కొన్ని అన్ని నత్తనడకగా దీనికి ఎక్కడెక్కడ తప్పించి ఇస్తుండు తప్ప రెగ్యులర్గా ఎవరికి ఇవ్వడం లేదు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు. చాలా ఎలక్షన్ 100% బీఆర్ఎస్కే పట్టం కట్టే ప్రయత్నంలో ప్రజలు ఉన్నారు. ప్రజా వ్యతిరేకతనే జరుగుతుంది. వ్యతిరేకత చాలా వ్యతిరేకత వచ్చింది. ప్రజలను అసలు గుర్తింపు కూడా చేయడం లేదు ప్రభుత్వాధికారులు, ఇటు రాజకీయ నాయకులు కానీ. కావడం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చాలా వ్యతిరేకత, 99% వ్యతిరేకత. అంటే ఈ ఏరియా సైడ్, ఈ మంచిర్యాలకు సంబంధించి కరీంనగర్ ఈ ఏరియా సైడ్ కొంచెం గురుకులాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే గురుకులాలలో పిల్లలు పాములు గరిచి చనిపోవడం కానీ, ఫుడ్ పాయిజన్ కానీ, దీంట్లో వల్ల ఏమన్నా తగ్గిర్రా ఎట్లా? అంతే గతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఉందా గురుకులాలు? గురుకులాలలో చాలా మటుకు గతంలో ఉన్న కన్నా కొంచెం తగ్గిండ్రు. ఇప్పుడు ఎలాంటి లేదు, గతంలో మంచి పాలన ఉండే, ఇప్పుడు తగ్గిండ్రు. ఎందుకంటే ఈ సన్న బియ్యం అంటుండ్రు, దాదాపు అవి అనుకూలంగా మంచి నాణ్యం అయితే బియ్యం వస్తలేవు. ఇటు రేషన్ ద్వారా కూడా సన్న బియ్యం అంటుండ్రు, అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, పుచ్చు పట్టిన బియ్యం వస్తున్నాయి తప్ప నీట్గా వస్తున్నాడు. రైతుల దగ్గర నుంచి సన్న బియ్యం వస్తేనని సాయిరాములు ఈ ఉన్నారు ఈ బోనస్ ద్వారా, ఆ సాయిరామ్ అనే బియ్యం రాకుండా రీసైక్లింగ్ చేసి కంట్రోల్ బియ్యం ఇదే 1010 ఇస్తున్నారు తప్ప సన్న బియ్యం ఇవ్వడం లేదు. ఏం చెప్తావు ఫైనల్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి? ఏం చెప్పదలుచుకున్నావు? అసలు ఏమన్నా మార్చాలి ఈ ప్రభుత్వాన్ని అనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ప్రజలు దాదాపు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మార్పు కోరుకుంటున్నారు తప్ప అనుకూలంగా కోరుకుంటలేరు. ఎప్పుడు వస్తాయా ఎలక్షన్లు అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. వస్తే మార్పు చేద్దామనే ఆలోచనలు ఉన్నారు. బీఆర్ఎస్కు పట్టం కడదామని ఆలోచనలో ఉన్నారు. థ్యాంక్ యూ. వెరీ సరే.